అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ మత్స్యకారులకు అనువుగా ఉండేందుకు కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. అయితే ఎఫ్ఎస్ఐ అధికారి భామిరెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ టెక్నాలజీ ఎంతవరకు మత్స్యకారులకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా వీళ్ళు వాడాలి దీన్ని? అంటే ఇప్పుడు మన మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎన్నో ప్రతికూల వాతావరణాలు అక్కడ ఉంటుంటాయండి. అక్కడ ఎందుకంటే మనకి అనుకోకుండా సైక్లోన్ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఇన్ఫామ్ చేయడం వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఏదన్నా కనుక బోట్లో కనుక ఇబ్బంది అయితే కనుక వాళ్ళు మనకి SOS మెసేజ్ ఇవ్వాలన్నా, లేదంటే కనుక అధిక మత్స్య వనరులు ఉన్న ప్రాంతాలను మనకి వాళ్ళకి తెలియచేయాలన్నా కానీ ఒక టెక్నాలజీ అనేది చాలా అవసరం మనకి. సో ఇదే టెక్నాలజీని ఇస్రో శాఖ అహ్మదాబాద్ వాళ్ళు ఏంటంటే దీన్ని డెవలప్ చేశారండి. దీన్ని ఏమంటారంటే MSS ట్రాన్స్పాండర్స్ అంటారు. ఓకే, మొబైల్ సెటిలైట్ సర్వీస్ ట్రాన్స్పాండర్స్. ఇవి ఏంటంటే 2-వే కమ్యూనికేషన్. అంటే మనం ఫిషింగ్ బోట్ నుంచి ఓనర్ నుంచి బోట్కి కూడా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. అలాగే ఈ ఇన్ఫర్మేషను మనకి ఏదైతే రిసీవింగ్ స్టేషన్స్ ఉన్నాయో, ఒకటి శాఖ అహ్మదాబాద్లో ఉంటుంది, రెండోది ఏంటంటే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలో కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది అమర్చడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి ఈ కమ్యూనికేషన్ని ఏదన్నా కనుక ఈ IMBL అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ కనుక ఎప్పుడన్నా క్రాస్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళకి అలర్ట్స్ వస్తుంటాయి. సో ఈ అంత టెక్నాలజీ కూడా ఈ దీంట్లో అమర్చారు. సో దీనివల్ల ఏంటంటే ఒకటి మనకి మెయిన్ మత్స్యకారులకు ఉపయోగపడింది ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఈ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది. అది లోకల్ లాంగ్వేజ్లో ఒకటి. రెండోది ఏంటంటే మనకి పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్, అధిక మత్స్య వనరులు ఎక్కడున్నాయనే దాని గురించి కూడా వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ జరుగుతుంటుంది. తద్వారా ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అధిక చేపలు పట్టుబడి వాళ్ళ ఆదాయాన్ని ఎక్కువ చేసుకోవడానికి కూడా ఒక వీలు పడుతుంది. అలాగే కాకుండా మనకి అనుకోకుండా ఏదన్నా వాళ్ళు ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ లైన్ ఏదైనా క్రాస్ అవుతున్నప్పుడు, సపోజ్ గుజరాత్ ఉందనుకోండి, వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే అప్పుడు తమిళనాడు ఫిషర్మెన్ శ్రీలంక బార్డర్కి వెళ్తున్నారు. అటువంటిప్పుడు ఈ యొక్క IMBL అలర్ట్ వస్తుంటుంది. అంటే ఇలాగ మీరు ఆల్రెడీ క్రాస్ అవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ క్రాస్ అవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే క్రాస్ అయిన తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోకుండా మనం జాగ్రత్తకి వాళ్ళని చేయడానికైతే వీలవుతుంది అనమాట. అలాగే ఈ యొక్క ఏదైతే మనకి ఇప్పుడు బోట్లో రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, ఏదవుతున్నారు అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కూడా మనకి, అంటే దీంట్లో వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు సమకూర్చి మనకి ఫిషర్మెన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎందుకంటే భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ యొక్క ఖర్చును భరిస్తూ ఫిషర్మెన్ అందరికీ కూడా మొత్తం ఇండియా కూడా అంతా కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది జరుగుతుందండి. ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటుందా సార్ దీనికి సంబంధించి? దీనికి ఎక్విప్మెంట్ అంటే ఒక ట్రాన్స్పాండర్ ఉంటుందండి. ఆ ట్రాన్స్పాండర్తో పాటు ఏంటంటే ఒక లోపల మీకు SOS మెసేజెస్ కూడా ఇవ్వడానికి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీకు ఇది కార్యక్రమం మనకి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకి అవంటల్ టెక్నాలజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళు కంపల్సరీగా దీని మీద మనకి డెమోన్స్ట్రేషన్ ఇస్తారు. ఆ డెమోన్స్ట్రేషన్ ఇస్తే కనుక మత్స్యకారులకి అది క్లియర్గా అర్థమవుతుందండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన ఫిషింగ్ హార్బర్లో ఒక 5 నుంచి 10 బోట్ల వరకు ఆల్రెడీ అమర్చడం జరిగింది. ఇవి ట్రయల్ రన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఈ సంవత్సరం 2024లోగా మనకి ఎన్నైతే ఫిషింగ్ బోట్స్ రియల్ క్రాఫ్ట్ దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా అమర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా మత్స్యశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది. బట్ ఎగ్జిక్యూట్ చేసి ఏ ఫిషింగ్ బోట్లో ఎగ్జిక్యూట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం JD గారి ఆధ్వర్యంలో ఇవి ఎక్విప్మెంట్ అయితే జరుగుతాయండి. ఇది MSS ట్రాన్స్పాండర్స్ అండి, మొబైల్ సెటిలైట్ సర్వీసెస్ ట్రాన్స్పాండర్. నమస్కారం, నా పేరు విజయ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విశాఖపట్నం. ఈ ప్రోగ్రామ్ నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ ఆగస్ట్ 23 సందర్భంగా ఈ ఒక్కొక్క జిల్లాని అంటే కోస్టల్ అన్ని స్టేట్స్లోని ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో FSI వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇస్రో, ఈ స్పేస్ ఇవంతా ఫిషర్మెన్కి ఎలా ఉపయోగపడింది ఏంటి అన్న వివరాలతోటి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాన్స్పాండర్స్ అని కొత్త ఎక్విప్మెంట్ని ప్రతి బోట్లోని అమర్చుకునేటట్టు దాని డెమో ప్రోగ్రామ్ ఇవ్వడం కోసం ఇక్కడ జరిగింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మనకి 1059 ట్రాన్స్పాండర్స్ మన విశాఖపట్నం జిల్లాకి శాంక్షన్ అయినాయండి. అందులో 350 మోటరైజ్డ్ బోట్లు,
మిగిలిన మెకనైజ్డ్ బోట్లకి అందించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం. దీని యాక్చువల్ కాస్ట్ 45,000 ఉంటుంది. గవర్నమెంట్ షేరు, సెంట్రల్ గవర్నమెంట్ షేరు, స్టేట్ గవర్నమెంట్ షేరు కలుపుకొని ఇది పూర్తిగా ఫిషర్మెన్కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పాండర్స్ తాలూకు ఉపయోగం ఏంటి అంటే ఇది ట్రాకింగ్ సిస్టమ్. బోట్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తుంది, అది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ నాకు లిమిట్స్ క్రాస్ చేస్తుందా, మన ట్రాన్స్బౌండరీస్ క్రాస్ చేస్తుందా, ఇవన్నీ అలర్ట్ చేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న ఫిషింగ్ గ్రౌండ్స్ కూడా అది తెలుపుతుంది. దగ్గరలో ఈ పలానా ఫిషింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి, మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి అది అలర్ట్స్ ఇస్తుంది. ఇదంతా మాకు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి బోట్ని, ట్రాన్స్పాండర్స్ బిగించిన ప్రతి బోట్ని మేము ట్రాకింగ్ చేస్తామన్నమాట. అది ఏమైనా ఆపదలో ఉన్నా సరే వీళ్ళు ఫోన్ చేసేలోపు మేమే అది తెలుసుకుని అది కోస్ట్ గార్డ్కి, డిపార్ట్మెంట్కి, ఇంకా అత్యవసర సేవలు అందించే డిసాస్టర్ కూడా అందించడం జరుగుతుంది. తక్షణమే మేము సహాయక చర్యలు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రతి మెకనైజ్డ్ బోటు, మోటరైజ్డ్ బోటు ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. బోట్లో అమర్చే ఎంఎస్ఎస్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మత్స్యకారులకు అయితే తెలుస్తుంది. దాన్ని తయారు చేసిన ఎవెంటల్ టెక్నాలజీస్ అధికారి మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎంఎస్ఎస్ ట్రాన్స్పాండర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎంఎస్ఎస్ ట్రాన్స్పాండర్స్ అనేది మన ఫిషర్మెన్స్ బోట్ కానీ మన మెకనైజ్ బోట్, మోటరైజ్ బోట్ ఏదైనా బోట్ ఉంది దాని మీద ఫిట్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఆ ట్రాన్స్పాండర్ అనేది వాళ్ళ మొబైల్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, దాని ద్వారా కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు అలర్ట్ ఏమైనా వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళకు సేఫ్టీ కోసము SOS మెసేజ్ కానీ పంపించుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళకి వెదర్ అలర్ట్స్ వస్తాయి. అలాగే బార్డర్ దాటుతున్నప్పుడు వాళ్ళకి ఒక అలర్ట్ వస్తుంది, క్రాసింగ్ ద బార్డర్ అని. వాళ్ళకి ఏమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చినా సరే వాళ్ళకి ఒక SOS బటన్ ఉంటుంది. సో ఆ బటన్ ద్వారా వాళ్ళు వాళ్ళ లొకేషన్ పంపించుకోవచ్చు. ప్లస్ వాళ్ళ బటన్ ప్రెస్ చేసిన నెక్స్ట్ నిమిషానికే వాళ్ళ మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సెంటర్లోకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా వాళ్ళు హెల్ప్ పంపడం జరుగుతుందండి. సో దీని ద్వారా వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. ప్లస్ దీంట్లో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఇచ్చాము. అంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే, బోట్ మీద ఫైర్ ఉన్నా సరే, సో వాళ్ళకి ఒక ఈకామర్స్ అప్లికేషన్లో ఈకామర్స్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉందండి. సో దాని ద్వారా వాళ్ళు ఏ ఫిష్ క్యాష్ చేసినా సరే, ఏమైనా సరే అందులో వాళ్ళు బిడ్ చేసుకోవచ్చు. ఫిష్ గురించి అక్కడ కూడా అమ్ముకోవచ్చు. అయితే ఈ ఎంఎస్ఎస్ టెక్నాలజీస్ సంబంధించిన పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మనకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఎవెంటల్ టెక్నాలజీస్ ప్రతినిధి అయితే తెలియజేస్తున్నారు. ఇది మత్స్యకారులకు ఉపయోగించుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ ఫిషింగ్, హంటింగ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెదర్ అప్డేట్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని వాడడం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగపడి వాళ్ళ బెటర్ క్యాచింగ్ అనేది చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.